మార్నింగ్ 5కి 5:20కి సంచరిస్తుంటారు. వాళ్ళనే తదాస్తు దేవతలు అని కూడా అంటారు. తదాస్తు దేవతలు అంటే ఇప్పుడు పొద్దున్నే ఏమైనా మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడాలన్నప్పుడు మనం ఇప్పుడు మీకు నాకు చైన్ ఉంది, నాకేం బంగారం లేదు అనుకున్నాను, అప్పుడు ఆ టైంలో 5:20 కాడి నుంచి 6:30 దాకా తిరుగుతాడు. ఎవరు ఏం మాట్లాడితే తదాస్తుంటారు. మనకు మంచి జరగాలనుకుంటే మంచి జరిగింది. అందుకనేనా మార్నింగ్ పొద్దున్నే వచ్చిన కళలు కూడా నిజమైతే అది చాలా మంచి విషయం చెప్పారు. అట్లాగా అశ్విని దేవతల ఒక స్తోత్రం ఉంది, అశ్విని దేవ స్తోత్రం, పెద్ద స్తోత్రం. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరా వాసంచామి తపసాహ్యనంతౌ. అది నాకు నోటికి రాదులే, ఇప్పుడు ఈ మధ్య నేర్చుకుంటాను నేను. అట్లాగా ఈ 12 స్తోత్రాలు ఉన్నాయి. 12 స్తోత్రాలు అవి నేర్చుకొని అనుకున్నా. ఆ 12 స్తోత్రాలు చదువుకొని ఓం శ్రీం అశ్విని దేవతాభ్యాం నమః 21 సార్లు అనుకోండి. 21 ఓం శ్రీం అశ్విని దేవతాభ్యాం నమః, ఓం శ్రీం అశ్విని దేవతాభ్యాం అనుకుంటే అశ్విని దేవతల కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు అని చెప్పి మనం అనుకుంటే మన పిల్లల మీద మన ఆరోగ్యం బాగుండాలి. మనకి ఏదైనా వాళ్ళిద్దరూ అశ్విని దేవతలు, అశ్విని దేవత ఇద్దరు కనుక మనం తలుచుకుంటే రెండు కిడ్నీస్ జంటగా ఏదైతే ఉన్నాయో ఆ రెండిటికి మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. 2 కళ్ళు గాని, 2 కళ్ళు, 2 ముక్కులు గాని, 2 కాళ్ళు గాని, 2 కిడ్నీలు గాని, 2 చెవులు గాని. మీరు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్నానం చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5, నేను ఇప్పుడు 10 గంటలకు స్నానం చేస్తామంటే అది అందరూ 5కి అంటే కష్టం కదా స్నానం చేయడం. 5 కంటే 1 మీరు పూజ చేస్తారా? చేస్తాం. ఎన్ని గంటలకు చేస్తారు? మా పని మొత్తం అయిపోయినాక. ఎన్ని గంటలకి? అటు ఇటుగా 9:30 చేసినప్పుడు చెప్పారు. ఎందుకు ఆ టైం చేయదు అంటే రీజన్ ఏమన్నా? రీజన్ అంటే ఇప్పుడు 5:30 కంటే మనం సూర్యోదయానికి ముందు స్నానం చేసి పూజ చేయాలి. మరి ఇంట్లో మహిళలు అన్నాక ఇంట్లో పని అంటే ఇల్లు మొత్తం అయితే మహిళలే చేయవసరం లేదు, మీ భర్త గారు చేయొచ్చు. మీ భర్త గారికి ఆమె లెగుస్తారు, ఆయన పొద్దున్న లేచి 5 లెగుతారు. 5:30కి 6 లోపు స్నానం చేసి పూజ చేయొచ్చు. ఆయన చేసే దాంట్లో మీకు వచ్చింది సగం. ఇప్పుడు అంటే పూజలు కూడా ఎక్కువ భర్త చేస్తే మంచిదా, ఇంట్లో భార్య కాదు భర్త చేయాలి. ఎందుకు భర్త చేయాలంటే ఇప్పుడు నేను మా మిస్సెస్ నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి పూజ చేస్తాను. 5:30కి పూజ అయిపోతుంది. అది 5:30కి పూజ అయిపోద్ది. నాకు బిజినెస్ ఉంది. ఏం చేశారు? నా పికిల్స్ అమ్ముతూ ఉంటుంది. పికిల్స్ వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల పికిల్స్. 6 గంటలకి నేను బండికి వెళ్ళిపోతాను. తెనాలి నుంచి విజయవాడ వచ్చి టీటీలకి, గార్డులకి, డ్రైవర్లకి అవన్నీ సేల్స్. రోజుకు 5 కేజీలు 4 కేజీలు డైలీ సేల్ అవుతాయి. అట్లా చేస్తా ఉంటా. అట్లాగా నేను మరి అది 6 గంటలకు పూజ అయిపోవాలి. మీరు మీ మిస్సెస్ మీ వైఫ్ మీ భర్త గారు చేస్తే దాంట్లో ఆ పూజలో భాగం సగం మీకు వచ్చింది. మీరు చేస్తే మీ భర్త గారికి వెళ్దాం. ఎందుకు వెళ్ళదు అంతే. మనకి దాని వివరం మనకు తెలియదు, కానీ తెలుసు. మీరు చేస్తే ఆయనకి వెళ్దాం, ఆయన చేస్తే మీకు వచ్చింది. మళ్ళీ ఏదన్నా మీరు బ్యాడ్ పని చేశారు అనుకోండి, ఆ బ్యాడ్ పని ఆయనకి వర్తించింది, మీకు వర్తించదు. అదేంది వింత? అది లెక్క. ఆయన మంచి చేస్తే మరి భార్య, ఆయన మంచి చేస్తే భార్యకు సగం వచ్చింది, కానీ ఆయన మంచి చేస్తే భార్యకు వస్తుందా? ఆయన బ్యాడ్ పని అని చేశానుకో, ఆయన బ్యాడ్ పని చేస్తే అది మీకు రాదు. ఇదేంది ఇంత విచిత్రం, ఇంత లాజిక్స్ ఉన్నాయా ఇందులో?
ఆయన మంచి చేస్తేనే మీకు వచ్చింది దాంట్లో సగం, ఆయన బ్యాడ్ చేస్తే రాదు. ఎట్లా కేలకి మహిళలు చాలా బెస్ట్ అంటే మంచి అన్నట్టు, అంటే కొంచెం వాళ్ళకి అది మహిళల మీద ఎక్కువ మంచి అనేది మాత్రమే ఉంటది. అట్లాగా అది మనం అది అయిపోయింది. స్తోత్రం అని చెప్పాం కదా, స్తోత్రం అని ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అది మంత్రం. ఆ మంత్రాలు శివుని మంత్రాలు చాలా ఉన్నాయి. ఒక్కో మంత్రం ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలకంఠాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అదొక మంత్రం. ఓం స్కందాయ విద్మహే సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్ అదొక మంత్రం. తర్వాత మనకి ధనధాన్యం కావాలనుకుంటే మనం అయితే ప్రతి నిత్య ఆరోగ్యం కావాలనుకుంటే ఒక స్తోత్రం ఉంది. ఇది ఆంజనేయ స్వామి బడబాలన స్తోత్రం, దాన్ని అంటే ఆంజనేయ స్వామి బడబాలన స్తోత్రం ఆరోగ్యం గురించి. ఆరోగ్యం గురించి నిజంగా ఆ మంత్రం చదువుకుంటే ఆరోగ్యం చాలా నాకు చాలా ఇది. నేను 2019-18 నుంచి చదువుతున్నా, కరోనా 19 నుంచి. అంటే మీకు ఎలాంటి ఆరోగ్యపరంగా ఏం లేదు, చెడు ప్రభావం లేదు, ఆరోగ్యం బాగుంటది. ఆ మంత్రం ఏంటంటే ఆంజనేయ స్వామి బడబాలన స్తోత్రం. అది అది ఓం అస్య శ్రీ హనుమద్ బడబాలన స్తోత్ర మహామంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి శ్రీ బడబాలన హనుమాన్ దేవత మమ. మనం చెప్పుకోవాలి వశిష్ఠ గోత్రోద్భవస్య నరసరాజు నామధేయస్య సద్ధర్మపత్ని సమితిస్య ఉమామహేశ్వరి రఘునాథరాజు. మీ ఫ్యామిలీ పెట్టుకున్నాం. మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిదం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్ బడబాలన స్తోత్ర జపం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్బండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనలమంత్ర ఉదది బంధన దశ శిరకృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామ లక్ష్మణ ఆనందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సాహజకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిణి గంభీరనాథ సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన డాకిని విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో వీరాయ ద్వాహిగజ్వర త్రాహిగజ్వర చాతుర్దిగజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది యక్ష రాక్షస భూత ప్రేత పిచాచాను ఉచ్చాటయ. ఓం హ్రాం శ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాంతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రాః ఆం హాం 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 ఓం సౌం ఏహి ఏహి ఓం హం ఓం హం ఓం హం. ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమనుష్ఠానాం సర్వ విషమ హరహర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాంతే సర్వగ్రహోచ్చాటన ప్రబలం క్షోభయ క్షోభయ సకల బంధనం మోక్షణం గురు గురు శిరస్సూల గుల్పశూల సర్వశూల నిర్మూల నిర్మూలయ నాగపాశానంత వాసు దక్ష కర్కోట కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్ నిర్విషం కురుకురు స్వాహ. రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్య ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వశత్రు నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూం పట్ స్వాహ స్తోత్రం. చాలా చాలా బాగా చెప్పండి. అంటే మీరు అంటే బేసికల్ గా ఇవి అన్ని సంస్కృతంకి సంబంధించిన ఇవి పదాలు కదా, మరి మీరు అంటే మన వంశంలో అంటే మీ కుటుంబ పెద్దలు ఎవరైనా అప్పటి నుంచి నేర్చుకోవడం జరిగిందా లేకపోతే మీ సొంత? మా
అమ్మ. మా అమ్మగారు ఉంది. మా అమ్మ పాటలు నాటకాలు కూడా వేస్తుంది. నేను కూడా నాటకాలు వేస్తాను. అవునా? ఏ వేషం అంటే దేనికి సంబంధించి? నేను బ్రహ్మంగారి నాటకం వేస్తాను. బ్రహ్మంగారి నాటకంలో బ్రహ్మంగారికి వేస్తా, సిద్ధయ్యకి వేస్తా, అబ్బా, తర్వాత ఈశ్వరమ్మకి వేస్తాను. లేడీ 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 పాత్ర. ఈశ్వరమ్మ అంటే? ఈశ్వరమ్మ అంటే ఆ బ్రహ్మంగారి మనవరాలు. మనవరాలు క్యారెక్టర్ కూడా మనవరాలు క్యారెక్టర్ లేడీ గెటప్, మొత్తం లేడీ గెటప్ కూడా వేసేస్తాను. లేడీ గెటప్ వేస్తాం, అన్ని వేసాను. హరిశ్చంద్ర నాటకం, హరిశ్చంద్ర నాటకం తెలుసా మీకు? హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడికి వేస్తాను. తర్వాత అతను అప్పడుగుతాడు చూడు, నక్షత్రేశ్వరుడు, విశ్వామిత్రుడి శిష్యుడు, ఆయనకి వేస్తాను.